హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో అయితే ఆర్పిఎఫ్, ఆర్పిఎస్ఎఫ్ అంటే రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ అండ్ రైల్వే ప్రొటెక్షన్ స్పెషల్ ఫోర్స్, ఈ రెండిటి నుంచి అయితే ఫస్ట్ వన్ ఈజ్ ఆర్పిఎఫ్, సెకండ్ వన్ ఈజ్ ఆర్పిఎస్ఎఫ్, రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ అండ్ రైల్వే ప్రొటెక్షన్ స్పెషల్ ఫోర్స్. ఈ రెండింటి నుంచి అయితే రిక్రూట్మెంట్ అయితే మనకైతే 2024కి గాను భారీ రిక్రూట్మెంట్ అయితే రిలీజ్ చేశారు. దీనికి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాం. దీనికి సంబంధించిన షార్ట్ పీడిఎఫ్ని అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకా ఫర్దర్గా క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే నేను డిస్క్రిప్షన్లో లింక్ మాదిరి ఇస్తాను, కాబట్టి మీరు డైరెక్ట్గా వెళ్ళి చూడొచ్చు. దీంట్లో వాట్ ఈజ్ వాట్ అంటే ఈ రిక్రూట్మెంట్ దేనికి, ఎవరెవరిని సెలెక్ట్ చేసుకుంటున్నారు, ఎంతమందిని సెలెక్ట్ చేసుకుంటున్నారు, ఎగ్జామ్ ఎలా ఉండబోతుంది, ఆన్లైన్లో అప్లికేషన్ ఎలా ఫిలప్ చేయాలి, ఆన్లైన్ అప్లికేషన్ ఫీజు ఎంత, ఇలాంటి డీటెయిల్స్ అన్నీ ఈ వీడియోలో అయితే చెప్తాను. చూడండి, ఫస్ట్ మనకి ఇక్కడ 2 కేటగిరీస్ అయితే ఉన్నాయి. ఫస్ట్ వన్ ఈజ్ ఆర్పిఎఫ్. ఇక్కడ చూడండి, ఆర్పిఎఫ్ 01/2024 ఇది ఫస్ట్ వన్ అనమాట. నెక్స్ట్ 02/2024. ఇక్కడ ఫస్ట్ దాని కేటగిరీలో ఎస్ఐ వస్తుంది అనమాట, అంటే సబ్ ఇన్స్పెక్టర్. సెకండ్ దాని కేటగిరీలో కానిస్టేబుల్, అంటే మనకి రైల్వే వాళ్ళు, ఇండియన్ రైల్వేస్ వాళ్ళు బోత్ కానిస్టేబుల్స్ని, ఎస్ఐస్ని అయితే మనల్ని అయితే రిక్రూట్ చేసుకుంటున్నారు. ఇక్కడైతే ఓపెనింగ్ డేట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ 15/4/2024, అంటే ఏప్రిల్ 15వ తేదీ నుంచి ఆన్లైన్ అప్లికేషన్ డేట్ ఓపెన్ అయింది. నేను కొంచెం వీడియో లేట్గా చేస్తున్నాను, ఏమనుకోవద్దు. ఇక్కడ క్లోజింగ్ డేట్ వచ్చేసి 15th మే అనుకుంటా, అది కూడా చూపిస్తా చూడండి. ఇక్కడ చూడండి ఉంది 14th మే 2024. ఇదైతే క్లోజింగ్ డేటు. ఎక్కువ టైం లేదు కాబట్టి తొందరగా అప్లై చేసుకోండి, ఎందుకంటే ఎక్కువ పోస్టులు ఉన్నాయి కాబట్టి మనకు వచ్చే ఛాన్స్ కూడా ఎక్కువ ఉంటుంది అనమాట. నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే వ్యాకెన్సీస్ చూసినట్లయితే ఆర్పిఎఫ్ 01/2024 అంటే సబ్ ఇన్స్పెక్టర్, ఆర్పిఎఫ్ 02/2024 కానిస్టేబుల్. దీనికి గాను శాలరీస్ ఏ లెవెల్లో ఉంటాయంటే 6th లెవెల్ శాలరీ యాజ్ పర్ సిపిసి లెవెల్స్ ప్రకారం 6th లెవెల్ శాలరీ అయితే మనకైతే ప్రొవైడ్ చేస్తారు. అండ్ కానిస్టేబుల్కి అయితే 3rd లెవెల్ శాలరీ. ఎడ్యుకేషన్ అండ్ క్వాలిఫికేషన్ వచ్చేసి మనకి సబ్ ఇన్స్పెక్టర్కి గ్రాడ్యుయేట్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ, అంటే నార్మల్ డిగ్రీ అయినా చేసి ఉండొచ్చు, బీటెక్ అయినా చేసి ఉండొచ్చు అనమాట. నెక్స్ట్ కానిస్టేబుల్కి వచ్చేసి 10th పాస్ ఆర్ ఈక్వలెంట్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ బోర్డ్ బై ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, అంటే 10th క్లాస్ పాస్ ఉంటే చాలు మనకి కానిస్టేబుల్ జాబ్కి అప్లై చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ ఇనిషియల్ పే, ఎస్సీకి వచ్చేసి ఇనిషియల్ పే 35,400 అయితే ఉంటుందన్నమాట. అదే కానిస్టేబుల్కి అయితే 21,700 అయితే ఉంటుందన్నమాట. మెడికల్ స్టాండర్డ్స్ ఇద్దరికి ఒకటే విధంగా ఉంటాయి. నెక్స్ట్ ఏజ్ వచ్చేసి ఎస్ఐకి అప్లై చేయాలంటే మీకు 20 నుంచి 28 లోపల అయితే ఉండాలన్నమాట. అదే కానిస్టేబుల్కి అయితే 18th నుంచి 28. ఓకే. నెక్స్ట్ నెంబర్ ఆఫ్ వ్యాకెన్సీస్ వచ్చేసరికి ఎస్ఐకి 252 వ్యాకెన్సీ అయితే ఉన్నాయి, సారీ 452 వ్యాకెన్సీస్ అయితే ఉన్నాయి. అదే కానిస్టేబుల్కి అయితే 4,208 అయితే వ్యాకెన్సీస్ ఉన్నాయి. టోటల్ చూసినట్లయితే 4,660 వ్యాకెన్సీస్ అయితే మనకైతే ఇక్కడైతే ఖాళీగా ఉన్నాయి. అందుకని మనం అప్లై చేసుకుంటే వచ్చే ఛాన్స్ అయితే ఎక్కువ ఉందన్నమాట. ఇంకా దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ నేను ఫర్దర్గా ఒక ఇంకొక నోటిఫికేషన్ని డిస్క్రిప్షన్లో పెడతాను, దానికి వెళ్ళి మీరు చూడొచ్చు. దీంట్లో షార్ట్గా మనం ఏంటి అంటే అసలు ఏంటిది, ఎలా అప్లై చేసుకోవాలి, దీని గురించి బ్రీఫ్గా అయితే డిస్కస్ చేద్దాం. ఇంకా ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ చూడండి, కొంతమందికి ఒక డౌట్ ఉంటుంది, మేము ఫైనల్ ఇయర్ చదువుతున్నాం, బీటెక్ డిగ్రీ మేము అప్లై చేసుకోవచ్చా అని. దానికోసం ఇక్కడ రాశారు, క్యాండిడేట్స్ వెయిటింగ్ ఫర్ రిజల్ట్ ఆఫ్ ది ప్రిస్క్రైబ్డ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ షుడ్ నాట్ బి అప్లై, అంటే మీకు కంప్లీట్ కాకుండా అప్లై చేయకూడదు. వన్స్ మీకు ఎగ్జామ్స్ అన్నీ ఫైనల్ ఇయర్ కూడా కంప్లీట్ అయితేనే మీరైతే అప్లై చేసుకోవాలన్నమాట. నెక్స్ట్ దీనికైతే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది అనమాట, దాని గురించి చూద్దాం. ఇప్పుడు ఇక్కడ చూడండి, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్కి గాను ఆన్లైన్ అప్లికేషన్ చేయాలి కదా. ఈ ఆన్లైన్ అప్లికేషన్కి నార్మల్ జనరల్ కేటగిరీ వాళ్ళకి, ఓబీసీ కేటగిరీ వాళ్ళకైతే 500 రూపీస్ అయితే పే చేయాలన్నమాట. ఈ 500 రూపీస్ వచ్చేసి రీఫండబుల్, గుర్తుపెట్టుకోండి, ఈ 500 రూపీస్ రీఫండబుల్. ఈ 500లో ఎంత రీఫండ్ అవుద్దంటే సుమారు 400 రూపీస్ అయితే రీఫండ్ అవుద్ది. మిగతా 100 రూపీస్ ఏమవుద్దంటే అవి మన బ్యాంక్ ప్రాసెసింగ్ గాను, నెక్స్ట్ ఇంకా ఈ అప్లికేషన్ ప్రాసెసింగ్ గాను వాటికైతే కట్ చేసుకుంటారనమాట. అంటే మనకి ఈ 500 పే చేస్తాం కదా, ఈ 500 రీఫండ్ అవ్వాలంటే ఖచ్చితంగా మనం అయితే ఎగ్జామ్ రాయాలన్నమాట. వన్స్ మీరు 500 పే చేసి ఎగ్జామ్ కనుక రాసినట్లయితే ఖచ్చితంగా మీకు 500లో
400 అయితే రీఫండ్ అవుతాయి. నెక్స్ట్ ఎస్సీ ఎస్టీ కేటగిరీ, ఎక్స్ సర్వీస్ మ్యాన్, ఫిమేల్, మైనారిటీస్ ఆర్ ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ వీళ్ళకైతే 250 రూపీసే అనమాట. వీళ్ళకైతే 250 రూపీస్, ఇవి కూడా రీఫండబుల్ అనమాట. ఇక్కడ చూడండి, వీళ్ళకైతే 250 రూపీస్ పే చేస్తే సరిపోద్ది అనమాట. నెక్స్ట్ దీనికి చూసినట్లయితే ఇక్కడ వీళ్ళు కొన్ని లింకులు ఇచ్చారు చూడండి. అంటే మీకు ఫర్దర్గా ఏమైనా ఇన్ఫర్మేషన్ తెలియాలనుకుంటే, కావాలనుకుంటే వీళ్ళకున్న అఫిషియల్ సైట్స్లో మాత్రమే అఫిషియల్గా ఇన్ఫర్మేషన్ పోస్ట్ చేస్తారు కాబట్టి అఫిషియల్ సైట్స్లో ఉండే ఇన్ఫర్మేషన్నే వీళ్ళు చూడమని రికమెండ్ చేస్తున్నారు. ఇక్కడ చూడండి, క్యాండిడేట్స్ ఆర్ అడ్వైజ్డ్ టు రిఫర్ ఓన్లీ టు ద అఫిషియల్ వెబ్సైట్స్ ఆఫ్ ఆర్ఆర్బీస్ యాజ్ మెన్షన్ బిలో ఫర్ ది డీటెయిల్డ్ సిఎన్ నెంబర్ ఆర్పిఎఫ్ 01/2024 అండ్ సిఎన్ నెంబర్ ఆర్పిఎఫ్ 02/2024 అండ్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నట్లయితే డైరెక్ట్గా ఇక్కడ సైట్స్ ఇచ్చారు చూడండి. ఒక్కొక్క సిటీలో దానికి సంబంధించిన ఆర్ఆర్బీ ఆఫీస్కి సంబంధించిన వెబ్సైట్ అడ్రస్ అయితే ఇచ్చారు. దీంట్లో డైరెక్ట్గా మనం వెళ్ళి మనం అయితే సెర్చ్ చేయవచ్చు అనమాట. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి లైక్ చేయండి. మీకు ఇంకేమన్నా ఈ వీడియో మీద డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా అయితే రిప్లై ఇస్తాను. డిస్క్రిప్షన్లో అయితే దీని కంప్లీట్ నోటిఫికేషన్ డీటెయిల్స్ ప్లస్ నా మెయిల్, టెలిగ్రామ్ ఛానల్ కూడా ఇస్తాను. ఇంకా మీకు ఫర్దర్గా డౌట్స్ ఉన్నట్లయితే డైరెక్ట్గా నా మెయిల్ చేయొచ్చు, ఆ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయ్యి కూడా మీ క్వశ్చన్ అయితే రేస్ చేయొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.